హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు పెద్దవాళ్ళు విలేజెస్లో తయారు చేసే చిక్కుడుకాయ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా చిక్కుడుకాయలని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఈ కట్ చేసిన చిక్కుడుకాయలని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఒక స్పూను ఉప్పు, కొంచెం వాటర్ పోసుకొని ఉడకపెట్టాలి. మనకి పులుసులో ఈ ముక్కలు ఉడకవండి, అందుకోసము ఫస్ట్ ముందుగానే వీటిని ఉడకబెట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి. ఎక్కువ విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోతాయి. 3 విజిల్స్ తర్వాత మనకి లిడ్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఎక్కువ ఉడికిపోవు, కొంచెం మీడియంగా ఉంటుంది, బాగుంటాయి. ఈ చిక్కుడుకాయలని డ్రైన్ చేసుకోవాలండి. డ్రైన్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ ఎగ్ కర్రీలోకి మనకి ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కర్రీ తయారు చేయడం స్టార్ట్ చేస్తాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కావాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఫ్లేమ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులు అండి కొంచెం, ఒక స్పూన్లో కొంచెం, ఒక 3/4 తీసుకోవాలి. అలాగే ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఎండుమిర్చి తిరుగుమాతకు అవసరమైనవి వేసుకోవాలండి. ఎండుమిర్చి 1, కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకటైతే సరిపోతుందండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి మనము. ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మామూలుగా మనము చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ 1 స్పూన్ వేస్తున్నాము కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ వేసుకొని మనకి ఆనియన్స్ బాగా మగ్గి కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత, కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 4 కట్ చేసుకున్న టమోటాలని దీంట్లోకి టర్న్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. మనకి టమోటాలు అనేటివి బాగా మెత్తపడి మిక్స్ అయిపోవాలి, గుజ్జుగా రావాలి. కలుపుతూ ఉంటే మనకి టమోటాలు బాగా మెత్తపడి మగ్గిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే మనకి సాఫ్ట్ అయిపోయింది. చూడండి టమోటాలు ఈ విధంగా మనకి సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేశాను. కారం ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం వేసుకున్న కారము బాగా కలుపుకోవాలి కర్రీలోకి. టమాటో కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది, బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు రసంని తీసుకోవాలి. చింతపండుని బాగా నానబెట్టుకొని వాటర్ లాగా తీసుకొని యాడ్ చేసుకోవాలండి. మనకి గ్రేవీలోకి కొంచెం ఉడకాలి కాబట్టి, గ్రేవీలాగా రావడానికి ఉడకాలి కాబట్టి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ విధంగా ఉంటే చిక్కుడుకాయలు దానికి ఉడకవు, మెత్తగా సాఫ్ట్గా అవ్వవు. అందుకని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందాక పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఈ కర్రీలోకి మార్చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం ఇప్పుడు వేసిన చిక్కుడుకాయల్ని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే
మనకి కుక్ అయిపోతుందండి కర్రీ. ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి లాస్ట్లో ధనియాల పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ధనియాల పొడి అవైలబుల్గా లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చండి. మనకి ధనియాలకు సరిపోయినాయి వేసేసాం, ధనియాల పొడి వేసేసాము, సాల్ట్ కూడా సరిపోయిందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వీటిలోకి మార్చేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఒక 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు తయారు చేసే చిక్కుడుకాయ ఎగ్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ, చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.